సౌత్ ఇండియా బ్రిడల్ అండ్ మేకప్ స్టైల్ మరి ఈరోజు జరిగినటువంటి మల్టీ ఫ్యాషన్ కార్నివాలా ఫ్యాషన్ షో మరి ఇక్కడ చాలా అంగరంగ వైభవం కరీంనగర్లో జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాలుగా మరి బ్రిడల్ మేకప్ కావచ్చు, రామాయణంలో ఉన్నటువంటి చాలా అంతిమ ఘటాలను కూడా మరి ఇక్కడ చూడడం జరిగింది. సో చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసి అందరూ కూడా ర్యాంప్ వాక్ కూడా చేశారు. మేకప్ ఆర్టిస్ట్ డాక్టర్ దుర్గ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే షో ఎలా ఉంది, మోక్ష మరి ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తుది రూపు తీసుకొచ్చారు. వారి మాటలు తెచ్చుకున్నారు. దుర్గ గారు ఎలా అనిపించింది? హాయ్ అండి, చాలా బాగా అనిపించింది. ఫ్యాషన్ షో అనేది ప్రతి ఒక్కరు నార్మల్గా చేస్తారు, బట్ మన మోక్ష గారు ఎస్బిఎంఎస్ వాళ్ళు మాత్రమే ఒక కాంపిటీషన్ లాగా ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనేసి ఒక కాంపిటీషన్ రూపంలో మెహందీ ఆర్టిస్ట్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరిని స్టేజ్కి వాళ్ళ భయం అన్నీ పోగొట్టి స్టేజ్కి వస్తే వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతాయని ఒక ఆపర్చునిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేయించారు. కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ ఏజ్ అయిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుండే. కిడ్స్ది అయితే అద్దరిగొట్టేశారు. సో అడల్ట్స్ కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇండో వెస్ట్రన్ గౌన్స్ కానీ మన ఇండియన్ కల్చర్ ఖాదీ అనేదాన్ని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మొత్తం ఫ్యామిలీ వేసుకుంటే మన ఖాదీ శారీసు మన ఇండియన్ కలర్స్ ట్రై కలర్స్ అని తీసుకొచ్చి చాలా బాగా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. మరి చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ మనం స్టోరీ చెప్తే అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. సో అలాంటి దాన్ని వాళ్ళు సీతా కళ్యాణం అనే దాన్ని తీసుకొచ్చి సీతారాముడు ఎలా కష్టపడ్డారు, వనవాసం ఎలా వచ్చింది, ప్రతి ఒక్కటి ఒక స్మాల్ స్టోరీ లాగా చెప్పారు. చాలా 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 బాగుండే. ఇలాంటి షో మాత్రము మన ఎస్బిఎంఎస్ మోక్ష గారు తరపుతే ఎవరు రావడానికి ఛాన్సే లేదు. సో నేనైతే ఈరోజు స్పెషల్ జ్యూరీగా వచ్చాను. సో స్పెషల్ జ్యూరీగా నన్ను తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ కూడాను. సో మోక్ష గారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ మోక్ష గారు. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపించింది? స్వాతి, ఆమె మేకప్ ఆర్టిస్ట్ అండ్ నేను ఎస్బిఎంఎస్ షోకి ఇప్పుడు వచ్చేసి జ్యూరీగా వచ్చాను. అండ్ నేను ఫస్ట్ టైం జ్యూరీగా వచ్చాను. అండ్ ఇక్కడ ఇంత బాగా ఎస్బిఎంఎస్ షోని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేస్తారని నేనైతే అనుకోలేదు. బట్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. మోక్ష గారు చాలా క్రియేట్ చేశారు. చాలా బాగా ఎస్బిఎంఎస్ని సక్సెస్ చేశారు. లేడీస్కి మేడం, జెంట్స్ కూడా ఇస్తారు మేకప్? ఓన్లీ లేడీస్కి అండి. నాకేంటి మేడం, నేను కూడా మంచి తర్వాత ఫ్యూచర్లో గ్రూమింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా వేస్తాను డెఫినెట్లీ. చెప్పండి మేడం, ఎలా అనిపించింది? హాయ్ అండి, నా పేరు కవిత. కరీంనగర్ కవిత బ్యూటీ పార్లర్ అండి నాది. ఎస్బిఎంఎస్లో కరీంనగర్ నేను డైరెక్టర్నండి. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. తన పేరు కార్తిక్, కవిత. మేమిద్దరం సార్ ఆర్గనైజర్ మాకు ఇక్కడ ఇచ్చారండి. సో ఇంతమంది మా ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మేము ఇంతగానం కష్టపడ్డ ఈ ప్రోగ్రామ్కి అందరు వచ్చి చాలా సక్సెస్ చేశారు. సో హ్యాపీ అండి. మోక్షతో మరి కంటిన్యూ చేస్తారా? మోక్ష సార్తో కంటిన్యూ ప్రోగ్రామ్స్లో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము.